హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మీ అందరి కోసం చాలా తక్కువ బడ్జెట్లో హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఇదనేది అలవాటు చేసుకోండి. డైలీ డైట్ చేసే వాళ్ళైతే చాలా మంచిదండి. బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం కూడా చూసేయండి. ఇక్కడైతే నేను సోయా చంక్స్ తీసుకున్నానండి. అలానే పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కుకుంబర్, అలానే ఉల్లిపాయ, టొమాటో అండి. సన్నగా ఇవన్నీ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. స్పైసెస్ కోసం అయితే నేను ఇక్కడ కొంచెం చాట్ మసాలా, అలానే సాల్ట్, జీరా పౌడర్, జీలకర్ర పొడి అండి. అలానే నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ అండి, ఇవి తీసుకుంటున్నాను అనమాట. మనకి ఒక మంచి హెల్దీ డైట్ చేసే వాళ్ళకైతే ఒక హెల్దీ రెసిపీ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. లంచ్ క్యారీ చేయొచ్చు. అలానే ఈవినింగ్ కూడా స్నాక్స్ కింద కూడా తీసుకున్న హెవీగా అనిపిస్తుంది అనమాట. చాలాసేపు వరకు అయితే మనకు ఆకలి అనేది అసలు వేయదండి, అంత హెవీగా ఉంటుంది. చాలా తక్కువలో ఇలా నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇలా అయితే ట్రై చేసి చూడండి ఒక్కసారి. ముందైతే నేను ఇక్కడ అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పల్లీల్ని కొంచెం ఇలా వేయించుకోవాలన్నమాట. అలానే సోయా చంక్స్ని కాసేపు నానబెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకొని వేడి నీళ్ళలో ఇలా మొత్తం కూడా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం నేను ఇక్కడ ఆయిల్ లేదంటే నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం పసుపు, అలానే కొంచెం కారం, కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని అందులోనే మనం ఈ సోయా చంక్స్ నానబెట్టుకుని కొంచెం పిండేసుకున్నాం కదా, ఈ సోయా చంక్స్ వీటన్నిటిని కూడా కొంచెం అందులో వేసేసుకొని కడాయిలో వేయించేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని కొంచెం వేయించేసుకోండి. మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. డైరెక్ట్గా అలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అనేది మనకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది, మంచి అరోమా అనేది వస్తుంది అనమాట. కొంచెం మనం నెయ్యిలో వేయిస్తున్నాం కాబట్టి. ఇప్పుడైతే పెరుగులో ఈ స్పైసెస్ అన్నీ కూడా కలిపేసుకోవాలన్నమాట. చాట్ మసాలా, అలానే సాల్ట్, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్ అవన్నీ కూడా కొంచెం కొంచెంగా యాడ్ అయితే చేసేసుకోవాలి. ముందైతే ఈ సోయా చంక్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని దాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర క్యారెట్, క్యాప్సికమ్ అవి కూడా ఉంటే సన్నగా తురిమేసుకొని అవి కూడా మిక్స్ చేసేసుకోండి. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది జస్ట్ మనకి ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుందన్నమాట. చాలా హెల్దీ అండి. ఆయిలీ ఫుడ్కి అవాయిడ్ చేసుకొని ఇవైతే డైట్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఇదైతే ట్రై చేయండి. అలానే ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్లో చెప్పండి. అలానే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచిగా హెల్తీగా మేమేదైతే హెల్దీ వేలో వెళ్తున్నానో అవన్నీ కూడా మీకు చూపిస్తాను అనమాట. చూడండి, ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్నాను కాబట్టి పెరుగు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నా దగ్గర ఆ క్వాంటిటీ ఉంది కాబట్టి దాంతోనే నేను చేసుకున్నాను అనమాట. కొంచెం ఇంకా పెరుగు ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి చేసుకొని. అయితే పైనుంచి కొంచెం గార్నిషింగ్ కోసం నేను ఇక్కడైతే పల్లీలు కూడా వేసేసుకున్నాను అనమాట. రెడీ అయిపోయింది. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.